దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయువు. రెండవది, ఆయన కట్టడలను గైకొంటే దీర్ఘాయువు, క్షేమము. మూడవది చూద్దామా? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో మీరేం చేయాలి? నడుచుకొనవలెను. దీర్ఘాయువు కలగాలి అంటే ఆయన అంటున్నాడు, మూడో విషయము, మీరు కుడికి గాని లేదా ఎడమకు కానీ. పరుగు పందెంలో మనం పరిగెత్తకపోయినా ఎక్కడైనా గ్రౌండ్లో ఆ విషయాలను మనం చూసింటాం. పరిగెత్తేటటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఏర్పరిచుంటారు. ఇటువైపున లైను ఉంటుంది. ఈ పరిగెత్తే వ్యక్తి చివరికి వెళ్ళేంత వరకు కూడా ఈ రెండు గీతల మధ్యలోనే పరిగెత్తాలి. లేదు, గ్రౌండ్ అంతా పెద్దదే కదా, నేను ఇటు పరిగెత్తాను అని అంటే నువ్వు ఫస్ట్ వచ్చినా సరే నేను వెనక్కి నెట్టివేస్తారు. దాదాపు నేను 2008వ సంవత్సరమో 9వ సంవత్సరమో అనుకుంటాను, ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతూ ఉంటే ఒకసారి చూశాను. ఒక వ్యక్తి ఇలాగే అందరూ కూడా నిలబడ్డారు. అమెరికా దేశానికి చెందినటువంటి ఒక గొప్ప రన్నర్, పరుగు పందెంలో ప్రావీణ్యత కలిగిన వాడు నిలబడ్డాడు, పరిగెత్తాడు. లాస్ట్ అక్కడున్నటువంటి ఆ ఎర్రటి దారాన్ని తను టచ్ చేశాడు ఫస్ట్, అందరికన్నా ముందుగా. అమెరికా జెండా రెపరెపలాడింది, ఇలాగా ఊపుతూ ఉన్నారంతా, మా దేశమే ప్రథమ స్థానంలోనికి వచ్చింది అని. వాని వెనకనే ఇంకొకడు వచ్చాడు, వాన్ని ఫస్ట్ అని ప్రకటించారు అక్కడున్న జడ్జెస్ అందరూ. ఈ అమెరికన్స్ అయితేనేమి, గ్రౌండ్లో ఉన్న వాళ్ళైతేనేమి, ఓ షిట్ వాట్ హ్యాపెండ్ అని వేసినారు ముఖాల మీద చేతులు అందరూ. ఏమైంది అని చూస్తుంటే తాడంపెరన కూడా ఉంటాడు కదండి, ఈ కెమెరాను చాలా నీట్గా చెక్ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుగా అనుకున్న ఎర్ర రిబ్బను మాత్రమే చూశారు. కానీ ఈ ఉన్నటువంటి సీక్రెట్గా ఉన్న ఈ అంపేరు కాళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నాడు పరిగెత్తుకుంటూ. ప్రారంభించినప్పుడు 2 లైన్ల మధ్య ప్రారంభించాడు. చివరి వరకు వచ్చిన తర్వాత జస్ట్ ఇంకా ఒక 2 లేదా 5 లేదా 10 సెకండ్లలో ఆ దారాన్ని చేరుకునేసరికి జస్ట్ లైన్ ఈ పక్కకు వచ్చి తగిలాడదని అంతే. అతను క్వాలిఫై కాల, ఫస్ట్ స్థానానికి రాలా, అతన్ని నెట్టివేశారు. అతను సెకండ్ కూడా ఇవ్వాల, థర్డ్ కూడా ఇవ్వాల. లైన్ క్రాస్ అయ్యావు కాబట్టి నువ్వు కాదు అని దేవుడు అంటున్నాడు. మీకు కొన్ని కట్టడలు ఏర్పరిచాను నేను, ఎలా బ్రతకాలో ఎలాగ బ్రతకూడదో, ఎలాగ మాట్లాడాలో ఎలాగ మాట్లాడకూడదో, ఎలాగ చూడాలో ఎలాగ చూడకూడదో నేను కొన్ని బోధించాను మీకు. మీరు విన్నారవి. మీరు కుడికి గాని ఎడమకు గాని తొలగక అని అంటాడు. చూడండి, దేవుని మార్గములో చక్కగా నడిచిన ఎడల, ముందు 2 మాటలలో క్షేమము దీర్ఘాయువు అన్నాడు. ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు, నీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఆయువుకు ముందు ఏం కలుగుతుందట? మేలు కలుగును అన్నాడు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దీర్ఘాయుష్మంతులు, ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తులను మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరయ్యా అంటాను ఏం చెప్తాం? మెతూషెలా అని చెప్తాం. 969 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే 1000కి ఒక 31 సంవత్సరాలు తక్కువ. తర్వాత ఆయన వరుస క్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా 900, 800, 700 స్థాయి పెరుగుతూ వచ్చింది. కానీ మోషే దగ్గరకు వచ్చేసరికి 120 అయిపోయింది. ఇక అక్కడి నుంచి దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి, కీర్తనలు రాసేసరికి 118వ కీర్తనకు వచ్చేసరికి అంటాడు, నరుని ఆయువు
70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. 960 నుంచి 120కి వచ్చింది, 120 నుంచి 70-80కి వచ్చింది. చివరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి 33.5 సంవత్సరం. ప్రస్తుత దినాల్లో అసలు గ్యారంటీ లేదు. చిన్న పిల్లలండి, ఆడుకుంటూ ఉన్నారు పాఠశాలలో, చిన్న పిల్లలు. ఈరోజు మనకు న్యూస్లో బాగా అన్నీ కూడా ప్రచురితమైపోతున్నాయి. చిన్న బిడ్డలు అంటే ఒక వయసు 10-12 సంవత్సరాల వయసు, బాగా బయట ఆడుకున్నారు, అలసిపోయి వచ్చి క్లాస్లో కూర్చున్నారు, అంతే. ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎలాగో తయారైపోయంటే అరెస్ట్ అనే ఒక పేరు పెట్టేశారు. టక్కన పట్టేయడం, పిల్లలు అలాగే పడిపోవడం, ఎత్తితే చనిపోవడం. 30 లేదు గ్యారంటీ, 20 లేదు గ్యారంటీ, ఎప్పుడు లేదు గ్యారంటీ. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు అనుసరించి నువ్వు నా మార్గంలో నడువు, నువ్వు ఎంతకాలం అయితే బ్రతకాలని నా చిత్తములో ఉందో ఆ ఆయుష్కు ముందు నీ మీద 100 ప్రయత్నాలు చేసినా సరే దీర్ఘాయువునిస్తాను నేను నీకు. గొప్ప దైవజనులండి, సాధు సుందర్ సింగ్ గారు అయితేనేమి, దైవజనులు భక్త్ సింగ్ గారు అయితేనేమి, దేవుని నమ్ముకొని భక్త్ సింగ్ గారు దేవుని అడుగుజాడలు నడవడానికి వచ్చేసారు. ఆయన తీర్మానించుకున్నాడు. ఒక సిక్కు కులానికి చెందిన వ్యక్తి, తల్లిదండ్రులు రకరకాలుగా చెప్పి చూశారు, నాయన వద్దురా, అది మనకు సంబంధించింది కాదంటే, అమ్మ మీరేంటి మతం అంటారేంటి, అది ఒక మార్గం, ఆ మార్గంలోనికి మీరు కూడా రండి అని పిలిచాడు. అన్ని ప్రయత్నాలు చేశారు, లాభం లేదు. వాళ్ళ మేనమామను పిలిపించారు, ఏకైక కుమార్తె, అప్పట్లోనే కోట్ల ఆస్తి, ఇదిగో నీ మామ కుమార్తెను నీకు ఇస్తాం, ఈ ఆస్తి అంతా నీదే, మా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా నీదే, నువ్వు జల్సాగా బ్రతకచ్చురా, వదిలేయి యేసు ప్రభునంటే, లేదమ్మా ఈ అమ్మాయితో నాకు పెళ్ళేంటి, నాకు ఎప్పుడో వరుడైన యేసు ప్రభుతో నాకు పెళ్ళి అయిపోయింది, ఆయనకు బిడ్డను నేను, ఆయన వధువు సంఘములో నేను వధువును, ఆయన వరుడైన దేవుడు, నాకు ఈ శారీరక కోరికల మీద ఆలోచనల మీద ఆశలు లేవు అని అంటే, ఇక వీడు ఎలాగైనా మన కుటుంబానికి చెడ్డ పేరు తెస్తాడు, కులం తక్కువలో చేరుతున్నాడు అని అనుకొని వాళ్ళు, సరేరా పోతే పోయావు, చివరిగా నా చేతి వంట భోంచేసి వెళ్ళు అని తల్లిదండ్రులు అడిగారు. తప్పకుండా అమ్మా భోంచేస్తాను, నేను పూర్తి సమయాన్ని సేవకి వెళ్ళిపోతాను అని అడిగాడు భక్త్ సింగ్ గారు. సరే అని చెప్పి, కన్న తల్లిదండ్రులే అండి, కన్న తల్లిదండ్రులు, ఇది అబద్ధాలు కాదు, నిజమైన సంఘటన. వీడు బ్రతికి మనకు చెడ్డ పేరు, మన కులానికి తక్కువ కుల పేరు తెచ్చేదానికన్నా వీడు చచ్చేది మేలని అన్నం వడ్డించిన అన్నంలో విషం కలిపి పెట్టారు కొడుకుకే. తల్లి తండ్రి తినేశాడు. అమ్మా వెళ్తున్నాను, ఏ రోజైనా యేసు ప్రభుల వారిని తెలుసుకోండి మీరు, నేను వెళ్తున్నాను అని బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిపోతే వీళ్ళు అనుకున్నాడు, ఎక్కడో ఒక చోట ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు, ట్రైన్లోనో దారిలోనో ఏడో ఒక చోట చచ్చిపోతాడు, వాని చావును గురించిన వార్త కూడా మనకొద్దు అని అనుకున్నారంటండి. ఈయన వెళ్తూ ఉన్నప్పుడు 2 పర్యాయములు భయంకరమైన వాంతులయ్యాయి. నాకు ఏమైంది, వాంతి అయింది, నోరు కడుక్కున్నాడు, మరలా వాంతి అయింది, కడుక్కున్నాడు, ప్రయాణం చేశాడు, వెళ్ళిపోయాడు. కుమారుడు ఉన్నాడో చచ్చిపోయినాడో తల్లిదండ్రులకు తెలియదు. సరిగ్గా ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక చోట నిలబడి దేవుని సువార్త ప్రకటిస్తుంటే అప్పుడు అడిగారట మేనమామ వాళ్ళు, ఇంకా చావలేదరా నువ్వు, నేను చావడం ఏంటి, సువార్త ప్రకటిస్తున్నాను అని అంటే, ఆ కుటుంబంలో మారిన మరొక వ్యక్తి చెప్తాడట, పలాని రోజు నీ తల్లిదండ్రులు నీకు విషం పెట్టి పంపించారు, నువ్వు చావలేదా అని అంటే, విషయాన్నేనా నా దేవుడు 2 పర్యాయములు నన్ను కక్కించి బ్రతికించి తన సేవలో వాడుకుంది అని కుడికి ఎడమకు తొలగకుండా గొప్ప పరిచర్య చేశాడు. ప్రియులారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒక్కసారి వాక్యం విన్న తర్వాత, ఆయన మార్గంలో నడవడం నిశ్చయించుకున్న తర్వాత, చిన్న చిన్న ఉడత ఊపలకు చింతకాయలు రాలమంటారు చూడండి, ప్రతిదానికి ఏదో ఒక టార్గెట్ పెట్టుకునేదండి. ఈరోజు ప్రతి ఒక్కడికి టార్గెట్ ఎవడంటే సేవకుడు. వాడు తప్పు చేసింటాడు, అది తప్పు అన్నప్పుడు ఆ తప్పును సమర్థించుకొని ఏదేమైనా సరే మా మాటను ఏదో నెరవేర్చుకోవాలన్నట్టుగా, మేమంటే ఏదో నిరూపించుకోవాలన్నట్టుగా కుడికి ఎడమకు తొలగిపోయి మేలు లేక కీడులో చేస్తారు ప్రియులారా. చాలామంది కీడులో దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులను సన్మానించు దీర్ఘాయువు, కట్టడలను గైకొను దీర్ఘాయువు,
దేవుని మార్గములో నడుచు మెతుషెల వలె దీర్ఘాయువు. 4వ విషయాన్ని చూద్దామా? 2 ద్వితీయోపదేశ కాండంలోనే చూద్దామన్నమాట. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19వ వచనాన్ని 20 కలిసి ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాం ప్రియులారా. 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. అది అతని యొద్ద ఉండవలెను, అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను, చదువుదాం 21, 22 కూడా, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చాలు ప్రియులారా. 4వది, దీర్ఘాయువు కలగాలంటే ఏం చేయాలట? ఏ గ్రంథమైతే ప్రభు అయిన దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహించాడో ఈ గ్రంథమును నిత్యము ఏం చేస్తుండాలి? చదువుతూ ఉండాలి, విడిచిపెట్టకూడదు. చాలా మందికి చదువచ్చు, బైబిల్ చదివే తీరిక లేదు. చాలా మందికి. కానీ ప్రియులారా, ఆయన అన్నాడు, చాలా చక్కటి మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దీర్ఘాయుష్మంతుడవగునట్లు ఈ ధర్మశాస్త్ర వాక్యములను కట్టడలను అనుసరించి నడుచుట నేర్చుకొని నీవు బ్రతికే దినములన్నిటను ఆ గ్రంథమును ఏం చేయాలి? చదువుతూ ఉండాలి. మనం బిజీ అయిపోయాం. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు చదువుతారు, ఫేస్బుక్లో మెసేజ్లు చదువుతారు, ఇంకా రకరకాల అన్నీ చదువుతారు, చెత్తా చెదారం అంతా చదువుతారు, బైబిల్ మాత్రం చదవలేరు. రోజుకు ఒక అధ్యాయం అన్న చదివితే ఏం నష్టం వచ్చిందండి? రోజుకు ఒక అధ్యాయము, ఒకే అధ్యాయాన్ని పూర్తిగా చదవలేకపోతే ప్రొద్దున సగం చదువు, సాయంత్రం కుటుంబ ప్రార్థనలో సగం చదువు. ఈరోజు చాలా చదువుకున్న వాళ్ళకు బైబిల్ చదవడం రాదు. అంతెందుకు, చాలా మందికి మీ ఇంటికి వెళ్ళినాక మీ పిల్లలను కూర్చోబెట్టి, రే ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు కదరా నువ్వు, అమ్మాయి ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు కదమ్మా నువ్వు, బైబిల్ తీనాయనా, ద్వితీయోపదేశ కాండమో, సంఖ్యాకాండమో, లేవ్యాకాండమో, నిర్గమాకాండమో, ఆది కాండమో, ఏదో ఒక కాండము నువ్వు రెఫరెన్స్ చెప్పి చదువురా అని చెప్పు. అబ్బా, ఆ భాష, ఆ పద ఉచ్చారణ ఎలాగుంటుందో. అదే ఫోని, రే పలాని యాప్ ఓపెన్ చేయి, టక్కన క్షణాల మీద. అంత దరిద్రంగా తయారైపోయారు పిల్లలు. బైబిల్ చదవడం రాదు చాలా మందికి, బైబిల్ తెరిచి చూసేది రాదు చాలా మందికి. చాలా మందికి బైబిల్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలతో కూడిన భయభక్తులు లేవు. మోది తండ్రి మాటలు అని. అందుకే ఇంట్లోకి పోతానే వీధిలో పుస్తకం పడేసినట్టు అట పడేస్తారు, గూట్లో ఉంగరం తీసి కూడా అట పడేయడు, చైన్ తీసి అట పడేయరు, కానీ బైబిల్ మాత్రం అట వేసేస్తారు అంతే. దేవుడు అంటున్నాడు, గ్రంథాన్ని చదువు. అందుకే కీర్తనాకారుడు మొదటి కీర్తనలోనే అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు ఏమవుతుంది? సఫలం. ఎందుకు అవుతుంది సఫలం? పట్టిందల్లా ఎందుకు సఫలమవుతుంది? చేయాలనుకున్నదంతా సక్సెస్ ఎలాగవుతుంది? వాక్యాన్ని చదివితే. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు ప్రియులారా. ఏంటి మర్చిపోలేదన్నా అంటారేమో, నేను చదువుతానన్నా బైబిల్ అన్ను అనొచ్చు. మరొకసారి 19 వచ్చినాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 17:19 చదువుదాం మరొకసారి. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులు. నీకు దీర్ఘాయువుతో పాటు మేలు కలగాలి అంటే, నువ్వు పట్టిందల్లా సక్సెస్ కావాలి అంటే, నువ్వు కాదు మాత్రమే కాదు చదవాల్సింది, నీతో పాటు నీ పిల్లలు కూడా. మా కుటుంబ ప్రార్థన ప్రియులారా, సాయంకాలం కుటుంబ ప్రార్థనలో కూర్చున్నా, ఉదయకాలం ప్రార్థనలో కూర్చున్నా, మేమేం చేస్తాం తెలుసా?
ప్రతిరోజు చేసే పని. ఒక బైబిల్ను ఇప్పటిదాకా మేము కంటిన్యూషన్ ఆది కాండంలో మొదలు పెట్టాం. కుటుంబం అంతా చదువుకుంటూ వచ్చేస్తున్నాం, వరుస క్రమంలో చదువుకుంటూ వస్తున్నాం. అందరం కూర్చుంటాం ఇంట్లో. ఒక అధ్యాయమా కంప్లీట్ కావాలి అని అన్నప్పుడు ఇంట్లో 3 ఉన్నామా, 4 ఉన్నామా, 5 మంది ఉన్నామా, అందరం వన్ బై వన్ అందరం చదువుతూ ఉంటాం. అందరం చదువుతాం. అందరం చదివి, ఇంకొకటి, నేను చదివేటప్పుడు నువ్వు ఊరక చూసుకోవడం కాదు, నీ పెదవుల్లో దేవుని మాటలు పలకాలని చెప్తాను. నేను చదువుతూ ఉండగానే తన రాజ్యమందు తానును అని నేను చదువుతుండగానే నా ఎదురుగా కూర్చున్న మా పిల్ల తన రాజ్యమందు తానును తన మనసులో చదువుతూనే ఉండాలి. అందరూ చదువుతాం. ఇంకా ఉదయకాల ప్రార్థన అయితే ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, చివరి వచనం అందరం చదువుతాం. ఒక అధ్యాయాన్ని పూర్తి చేస్తాం. మన ప్రతి కుటుంబాలు కూడా అందరము గ్రంథాన్ని చదవాలి ప్రియులారా. అది మనకు మేలు, మన కుటుంబాలకు దీర్ఘాయువును ఇస్తుంది. 5వ విషయాన్ని చూద్దామా? ఇప్పుడు 5వ విషయాన్ని సామెతల గ్రంథంలోనికి వద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చూద్దాం. ఎలాగ దీర్ఘాయువు కలుగుతుందో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమగును. చాలు ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవదాసుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ 10వ అధ్యాయంలో చాలా మంచి మాటలు మాట్లాడతాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి అని, భక్తిహీనుడు భయపడే దానిలో అది వాని మీదకి వస్తుంది అని, విస్తారమైన మాటల్లో దోషం ఉందని, చాలా విలువైన మాటలు 10వ అధ్యాయంలో మాట్లాడుతూ 27వ వచనంలో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఏముండాలి? ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే దీర్ఘాయువుకు కారణమైనటువంటి భయము, భక్తి. ఈరోజు చాలామందికి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. మీకు తెలుసా? మేము గమనిస్తూ ఉంటాను ప్రియులారా, ఒకవేళ మీరు గమనిస్తారో లేదో మీరు గమనించి ఉండండి. తల్లులు మీ వయసు 30, 32, 35, 40 ఉంటాయి. ప్రార్థన అని అనగానే నిలువు మోకాలు వేసేస్తారు. మీరు నిలువు మోకాలు వేసేస్తారు. మీ వయసు ఎంత అన్నాను? 30, 35, 40 ఎక్సెట్రా ఎంతో. నిలువు మోకాలు వేసి చక్కగా జోడించేస్తారు. ప్రభువా, ఈ దీన సేవకురాల కుటుంబం మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నావు, నీకు ఎంత రుణస్థులమయ్యా అని. మీ పిల్లలు 14, 13, 15, 16 ఉంటాయి. మోకాలు వంగమంటే ఎటు కూర్చుంటారో తెలుసా? ఇలాగంటూ నేను తప్పుగా అనుకోమాకండి. ఎదిగిన పిల్లలు ఎటు వంగి కూర్చుంటారు చూడండి, పక్కకు అటు కూర్చోంటారు ఆడపిల్లలు. మోకాళ్ళు కూడా వంగలేరు కరెక్ట్గా. అంటే ఏమి లేదు, భయం లేదు. చాలా మందికి భయం లేదు. దేవుని సన్నిధానములో నేనున్నాను అన్న భయము లేదు. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు 5వ అధ్యాయంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మరికొంతమంది చూడండి, భయం లేదు అన్నాను కదా, భక్తి కూడా ఎలాగలేదో చెప్తాను. ఉదాహరణకు ఏదో ఒక రెఫరెన్స్ చెప్పి విత్ పేజీ నెంబర్తో సహా చెప్తాను. నేను ఒక రెఫరెన్స్ చెప్పి పేజీ నెంబర్తో సహా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న పిల్లలు, లేదా ఎప్పుడో చదువుకుని వదిలేసిన వాళ్ళు కొంత బైబిల్లో వెతుకుతా ఆలస్యం ఇవ్వడం ఎందుకు, టక్కన పేజీ నెంబర్ చెప్తే ఆ పేజీలోకి వచ్చేస్తారు కదా అని పేజీ నెంబర్తో సహా చెప్తాను. వీడు తీయడు, బైబిల్ తీయడు. నన్ను మభ్యపెట్టడానికి ఏం చేస్తారంటే, ఈ నుంచి నాకు అందరు కనపడతారు కదా. ఉదాహరణకు ఒక సామెతల గ్రంథము తెరిచాడు బైబిల్ అంటే, బైబిల్లో ఈ పక్కన ఎన్ని పేజీలు, ఈ పక్కన ఎన్ని పేజీలు ఒక అర్థం వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ పక్క ముందు కూర్చున్న పిల్లలు, ఈ పక్క ముందు కూర్చున్న ఆడపిల్లలు ఏం తెరిచేదో తెలియలేనంత అమాయకంగా ఉండను కదా నేను. వాడు తీయడు, భక్తి లేదు, తీయడు. నేను ఒకవేళ ఇలాగ చూశాను అనుకోండి, టకటకటకాట అనేసి ఏదో ఒకటి తెరిచి పెట్టుకుంటాడు అంతే. ఎందుకు? యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట. నా దగ్గర యాక్టింగ్ చేసావులే, నన్ను మభ్యపెట్టావులే, దేవుని కూడా మభ్యపెడతావా అంటే. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని చూసి ధ్యానము చేసి అందులో ఉన్న పరలోకపు సంగతులను తన మనస్సులోనికి అన్వయించుకుంటాడు. అమ్మ కోసం ప్రార్థనకు వచ్చే కొడుకులు కొంతమంది ఉంటే, అమ్మ కోసం ప్రార్థనకు వచ్చే కూతుర్లు కొంతమంది ఉంటే,
ఇంకా ఎందుకోసం వస్తున్నారో అర్థం కాకోకుండా ప్రార్థనకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప భయభక్తితో ఈరోజు నేను మందిరానికి వెళ్తే కొన్ని విషయాలైనా నేర్చుకొని రావాలి అని. పాఠశాలకు వెళ్ళగానే, బడిలో చేరగానే స్కూల్ వాళ్ళు మనకు ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఇంకా ఓపెన్ అయ్యిండదు, స్కూల్ ఓపెన్ అయ్యిండదు. బుక్స్ వచ్చాయి, నోట్ బుక్స్ అన్ని తీసుకుని రండి అని ఫోన్లు చేసి ప్రేమగా పిలిచి 8,000 9,000 కట్టించుకుంటారు. ఈ సంవత్సరానికే పనికి వస్తాయా 8,000-9,000 పుస్తకాలు? ఇది జీవితానికి కనపడి జీవితానికి ఉపయోగపడే వేద గ్రంథం. ₹1 పెట్టి నోట్ కొనుక్కొని ప్రతిదీ పొందుపరుచుకొని హృదయములో మనస్సులో ముద్రించుకొని భయభక్తితో ఆ వాక్యానికి విధేయత కారు చూడండి పిల్లలు. ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు ప్రార్థనకు? మీరే చెప్పండి, ఎవరి కోసం వచ్చినట్లు? పాఠశాలకు వెళ్తే మాస్టర్ గారు చెప్తుంటే 7 ఫిరుళ్ళు రాశారు. ఒక ఫిరుడు కాదు, 7 ఫిరుళ్ళు. 4:28, 7:35, దగ్గర 3.5 గంట పెన్ను నోట్బుక్ పట్టుకొని రాశారు. వివిధ సబ్జెక్టులు అన్నీ కూడా రాశారు. ఆదివారం 1 గంట ప్రసంగాన్ని కరెక్ట్గా 4 విషయాలు బైబుల్ తెరిచి రాయలేదంటే ఏం భక్తి అండి, ఏం భయం అండి? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దీర్ఘాయువు కలగాలి అని అంటే భయభక్తులు ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం చూద్దాం ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఎవడవుతాడంట దీర్ఘాయుష్మంతుడు? దుర్లాభమును ద్వేషించువాడు. అంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, తాను పెట్టని గుడ్ల మీద పొదుగు కౌజు పిట్టవలే అని అన్నాడు. ఒక కోడి ఇంట్లో నుంచి ఇంకో కోడితో ఎంతకాలం రోజు గంప కింద పూసి పెడతాంటారు. రాట పోయి తిరిగేసి వద్దామని పోయినాయట. అక్కడ ఒక చెట్టు కింద బోలెడన్ని గుడ్లుంటే ఈ కోడి వెళ్ళి దాని మీద కూర్చుందట. పక్క కోడి ఏందంట, తప్పు కదా, నువ్వు పెట్టావా విన్నా, అవి ఏమన్నా నువ్వు పెట్టావా, దానిల మీద కూర్చున్నావేంట, ఏంటో నీకు తెలియదు కదా అంటే, ఏదేమైతేనేమి కష్టపడుకోకుండా గుడ్లు ఉన్నాయి, ఈడుంటే పొదిగినట్టేగా, పిల్లలు బయటకు వస్తానాయని చెప్పుకుంటానిందట. పిల్లలు బయటకు వచ్చాయి. ఏం పిల్లలు వచ్చాయి? పాము పిల్లలు వచ్చాయి బయటికి. ఏదైతే కూర్చుందో ఫస్ట్ అటాక్ ఎవరి మీద జరిగాయి? దాని మీదనే. ఈరోజు చాలామంది కష్టపడుకోకుండా సుఖంగా అన్యాయంగా సంపాదిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, దుర్లాభము చెడ్డ లాభం దీర్ఘాయువునివ్వదు. చేసింది రెట్టింపుగా కక్కాల్సి వస్తుంది. పురుగులారా, గెహజీ కష్టపడలా. గెహజీ ఏమి కష్టపడలా. ఎలీషా అంటున్నాడు, పోయే యోర్దానులో 7 మార్లు మునిగిపో అన్నాడు. చెప్పింది ఎలీషా, మునిగింది నయమాను. తిరిగి వచ్చాడు నయమాను, అయ్యా తప్పుగా అపార్థం చేసుకున్నాను నిన్ను, ఎంత మంచి సేవకుడు నువ్వు, ఇదిగో సేవకు ఉపయోగపడతాయి, ఈ బహుమానాలన్నీ తీసుకో అని అన్నాడు. ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర నుంచి నాకు ఏమీ వద్దు, నా దేవునికి ఘనత కలగాలి, వెళ్ళిపోను ఇంకా హ్యాపీగా అన్నాడు. పోతా పోతా నీ దేశం చాలా గొప్పదేయా, నువ్వు అడుగు పెట్టిన పాదాల కింద ఉన్న మట్టి కొంత తీసుకుపోతాయా అన్నాడు. ఈ మాటను పట్టుకొని ఇలాగంటుడు తప్పు. ఈ మాటను పట్టుకొని ఎలీషా దగ్గర నుంచి నయమాను మట్టి తీసుకుపోయేసి గొప్ప కార్యాలు చేసుకున్నాడు. మట్టి తీసుకుపోయాడే అని చెప్పాడు, కానీ ఎలీషా ఊర్లో చల్లుకున్నాడు, చెట్లకు చల్లుకున్నాడు, తోటలు చల్లుకున్నాడు, కడుపు నొప్పించింటే నీళ్ళలో కలుపుకొని తాగినాడు. ఇన్నేం చెప్పలే, మట్టి తీసుకుపోతా నా దేశానికి, నా దేశం పావనం అవుతుంది అన్నాడు. ఈ మాట పట్టుకొని అమ్మగారులు ఆ ఊరికి పోయినప్పుడు, ఈ ఊరికి పోయినప్పుడు, ఆ మందిరానికి పోయినప్పుడు, ఈ మందిరానికి పోయినప్పుడు ఆడ కూర్చునే చోట అంతా ఇటు బరుక్కుండేది, మట్టి తెచ్చుకుండేది, యూరియా చల్లినట్టు చల్లేది తోటలలో. అబ్బా ఈ సంవత్సరం మాకు ఏం పంట వచ్చిందో. మరి ప్రతి సంవత్సరం రావాలి కదా పంట, ఈ ఒక్క సంవత్సరం ఎందుకు వచ్చింది? ఆ మట్టిని పట్టుకొని ఈ మట్టి వేదాలు చేసే పనులు ఇవన్నీ. వీళ్ళను నివారించకుండా సేవకులు కూడా ఎట్లోట మన దగ్గరకు వచ్చి 10 రూపాయలు కానుకేస్తున్నారులే అని చెప్పి వాళ్ళు గోగను, వీళ్ళు ట్రాక్టర్లతో తోలను, వాళ్ళు గోగను, వీళ్ళు ట్రాక్టర్తో తోలను. లాస్ట్కి ఏదో రోజు ట్రాక్టర్ కిందనే కూర్చోబెడతాడు దేవుడు, విడిచిపెట్టాడు. నయమాన్ అన్నాడు, కొంచెం మట్టి తీసుకుపోతున్నాడు, తీసుకుపోరా పో అని అన్నాడు. మళ్ళా ప్రార్థనలోకి వెళ్ళాడు ఎలీషా. గెహజీ అనుకుంటున్నాడు, ఆయన ఎట్టా తీసుకోలే,
ఊరకొచ్చిన సొమ్ము నేనన్నా తీసుకుందాం, గసబెట్టి పరిగెత్తనాడండి. దేనికోసం పరిగెత్తాడు? 2 చినారు వస్త్రాలు, కొంచెం బంగారు వెండి తెచ్చుకున్నాడు, బాగానే ఉంది. ఎలీషా అంటున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. అబ్బే నేనెక్కడ పోయినాయ్యా, ఈయన్నే ఉండా, నేను ఎంత ఉత్తమున్నో అన్నాడు. అని అంటున్నాడు, వాడికి ఏ జబ్బు అయితే పోయిందో అది నీకు, నీ తర్వాత ఎన్ని తరాలకు? 4 తరాలకు. అన్యాయమైనటువంటి పాపపూరితమైన సొమ్మును ఆశిస్తే మన వరకు కాదు, మన తర్వాత 4 పిల్లలకు వెంటాడుతూ వస్తుంది శాపం. అందుకే అన్నాడు, దుర్లాభమును ద్వేషించు వానికి ఏం కలుగుతుంది? దీర్ఘాయువు. 6 విషయాలు చూసాం. ఎవరినో తప్పుపట్టాలనో నింద మోపాలనో కాదు ప్రియులారా, దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, ఆజ్ఞలు గైకొనమన్నాడు, దేవుని మార్గములో చక్కగా నడవమన్నాడు, వాక్యాన్ని చదవమన్నాడు, భయభక్తులు కలిగి జీవించమన్నాడు, దుర్లాభమును ద్వేషించమన్నాడు. ఏమిస్తా అన్నాడు? దీర్ఘాయువును, బ్రతికే దినాల్లో క్షేమాన్ని, బ్రతికే దినాల్లో మేలులు, ఇవన్నీ దయచేస్తా అన్నాడు. వీటిని పొందుకోవడానికి ఇప్పుడే దేవుని సన్నిధానంలో, తండ్రి ఇట్టి స్థితిలో నా బ్రతుకును మార్చుకోవడానికి, నీ అడుగు జాడల్లో నడవడానికి సహాయం చేయని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించి మేలు చేయునుగాక. మహాగణుడవైన దేవా, మహోన్నతుడవైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఒక విశ్వాసికి, నేను నమ్మిన బిడ్డకు దీర్ఘాయువు ఎలా కలుగుతుందా అని మీ లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నప్పుడు విలువైన పరలోకపు సంగతులను మీరు మాట్లాడారు. ఇది మేము మా జీవితాలు సరిచేసుకొని బాగుపరుచుకోవడానికే అని మాకు అర్థమైంది నాయన. వినని మాటలు విని విడిచిపెట్టే వారముగా కాక, మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు ఈ వాక్యానికి విధేయులమై మీ కట్టడలను అనుసరిస్తూ మీ మార్గములో పయనించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారం సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘోరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.